మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం సిద్ధంగా ఉన్నారా? వెల్కమ్ యూ ఆల్ టు ద అవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన గడి అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడిచ్చిన అవకాశాలు, దేవుడిచ్చిన తరుణములు మన జీవితం అనేకమైనవి. మరి ఈరోజు 20వ తేదీ మీకు తెలుసు కదండి. ఒక 10 రోజులు లేదా 11 రోజుల్లో మన కొత్త సంవత్సరం ప్రవేశించబోతున్నాం. ఇంకో 5 రోజుల్లో క్రిస్మస్, దేవుని జన్మము విశేషతను మనం గమనించబోతున్నాం. మరి దేవుడు ఎంతో మన పట్ల కృప చూపించి ఈ సంవత్సరం చివరికి తీసుకొచ్చారు. 2022 చివరికి మనం వచ్చాము. మరి ముఖ్యంగా మనం వాటి గమనించాలి ఏంటంటే, ఆల్రెడీ మన వార్తలు వింటున్నాం. మరలా కోవిడ్ వస్తుంది, మరలా కలవరం, ఎంతోమంది హృదయముల్లో కలవరము, భయము, ఆందోళన కలుగుతుంది. బైబిల్లో ఒక మాట ఉందండి, దుష్టుడికి సమాధానము లేదు, దుష్కార్యం చేయవాడికి, దుర్మార్గం చేయవాడికి సమాధానము లేదని. మరి దుర్మార్గము నుంచి విసర్జించి యేసుప్రభు రక్తముతో కడగబడిన వారికి విడుదల, జయము, రక్షణ. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతాడో మనం చూద్దామా? దయచేసి మీరందరూ రండి, ఈ ప్రోగ్రాం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులు, మీ బంధువులకి ఈ లింక్ని మీరు వాట్సాప్ ద్వారంగా లేకపోతే SMS ద్వారా పంపించండి. మీరు దేవుని వాక్యం విని మీరు మేలు పొందండి. దేవుడు కృప చూపిస్తున్నాడు. మరి దేవుడి జీతం అయితే రేపు నేను తెల్లవారుజామున, ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరి మళ్ళీ చీరాలు వెళ్ళాల్సి ఉంది. సో నా ప్రయాణం విషయంలో కూడా మీరు ప్రార్థన చేయండి. మళ్ళీ రేపు సాయంకాలానికి మీ మధ్యకి వస్తాను నేను ప్రయత్నిస్తున్నాను. మరి ఈ బిజీ షెడ్యూల్లో దేవుడు కృప చూపిస్తూ మరలా దాని వాక్యంని ధ్యానిస్తానికి మనకి సహాయం చేస్తున్నాడు. మరి ముఖ్యంగా ఈరోజు గొర్రెల కాపర్ల గురించి మనం ధ్యానిద్దాము. మరి మొన్న మనం మరియ గురించి ధ్యానించాము, దాని తర్వాత యోసేపు గురించి ధ్యానించాము, నక్షత్రం గురించి ధ్యానించాము. ఈరోజు గొర్రెల కాపర్ల గురించి మనం ధ్యానిద్దాము. మరి దేవుని వాక్యం వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి పాసనీలోకి వస్తున్నాం నైనా. నీ వాక్యాన్ని మేము ధ్యానించుకొచ్చునగా నన్ను నిసులు చోటు మరుగుపరచునైనా. బలహీనమైన నన్ను అయినా నీ బలముతో బలపరిచి నీ మాటలని బిడ్డలతో నువ్వు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు లూకాసు సువార్త 2వ అధ్యాయము 8వ వచనం మనం చూద్దాం. మీ బైబిల్ కూడా మీరు తెరవండి, మాతో పాటు మీరు కలిసి చదవండి. దయచేసి బైబిల్ చదువుతున్నప్పుడు మీరు నిర్లక్ష్యంగా ఉండద్దు. ఒకవేళ మీరు మాకు కనబడకపోయినా దేవునికి మీరు కనబడుతున్నారు, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాను గమనించండి. నేను ఎప్పుడు చెప్తున్నాను, మీకు ప్రతి లైవ్లో మీ బైబిల్ మీరు తెచ్చుకోండి, మాతో పాటు చదవండి అంటున్నారు. మరి ఎంతమంది దాన్ని ఆచరిస్తున్నారనేది ప్రభువుకి మాత్రమే తెలుసు. సో 8వ వచనం ఒకసారి చూద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. చాలు, ఇక్కడ మనం చూస్తున్నాం. మీరు ఒకవేళ యెరూషలేము వెళ్ళి ఉంటే అది ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకవేళ వెళ్ళకపోయి ఉంటే పర్వాలేదు, అయినా కూడా పర్వాలేదు, మీకు వివరిస్తాను నేను. కానీ యెరూషలేము చాలామంది బైబిల్ చదవకుండా వెళ్తున్నారండి. దానివల్ల ఏం ప్రయోజనం లేదు, మీకు ఏం అర్థం కాదు. బైబిల్ మీరు కనీసం ఒక 25 సార్లు మీరు చదివేసి యెరూషలేము వెళ్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకుంటానికి, ఆ ప్రాంతాలు, ఆ స్థలాలు కనీసం మీకు గ్రహించుకుంటానికి మీకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ మీరు ఒకవేళ వెళ్ళి యెరూషలేము ఉంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పేది మీరు రిలేట్ చేసుకోవచ్చు. మరి బెత్లెహేము ఈరోజు అది పాలస్తీనాలో ఉంది, ఇశ్రాయేలు దేశంలో లేదు. మరి ఇశ్రాయేలు దేశంలో అన్ని ప్రాంతాలు మనం వెళ్ళి ప్రభు చేసిన ఆశ్చర్యమైన స్థలాలు అన్నీ మనం పుట్టిన ఆయన పెరిగిన స్థలము, ఆయన పరిచయం చేసిన స్థలాలన్నీ మనం చూడొచ్చు. కానీ పుట్టిన స్థలం ముఖ్యంగా బెత్లెహేం వెళ్ళాలంటే మీరు ఇజ్రాయెల్ బార్డర్ దాటి మీరు బెత్లెహేం వెళ్ళాలి. నిజంగా ఇక్కడున్న యూదులు, ఆ డ్రైవర్లు కానీ, వారి గైడ్స్ కానీ, అక్కడ సహాయకులు పాలస్తీనాకి వెళ్ళరు. పాలస్తీనా ఉన్నవారు ఇక్కడ రారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్ టూర్లో వెళ్తున్నారంటే ఆ బార్డర్ దగ్గర ఏమైపోద్దంటే ఆ యూదుడు డ్రైవరు, ఆ యూదుడు గైడు వారు దిగిపోయి పాలస్తీనా వారు రోడ్ క్రాస్ అయినంటే మీకు ఆ పాలస్తీనా వారు ఆ బార్డర్ దగ్గర వాళ్ళు తీసుకుని అక్కడి నుంచి బర్త్డే తీసుకెళ్తాం అనేది మనం చూస్తుంటాం. అది కొన్ని శతాబ్దాల పాలస్తీనా అనేది ఇప్పుడు కాదు. మనం చూసినట్టయితే అది పాత నిబంధనలో వారు దావీదు, ముఖ్యంగా గాతు, గొలియాతు ఫిలిస్తీయుడు అని రాయబడి ఉంది. సో ఆ ప్రాంతం అప్పుడు సమయం నుంచి అది యుద్ధాలు అనేది మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే యెరూషలేము
యెరూషలేములో ఒకప్పుడు బెత్లెహేము ఒక భాగముగా ఉండింది. ఎందుకంటే బెత్లెహేము ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది దావీదు పట్టణం, దావీదు పుట్టిన స్థలం, దావీదు రాజ్యం ఉన్న స్థలం. కానీ ప్రస్తుత కాలముల్లో అది ఇవ్వబడటం మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే అది ప్రస్తుతం ఉన్న అధికారులు దాన్ని అలా తీర్మానం చేశారు. కానీ మీరు బెత్లెహేములో వెళ్ళినప్పుడు ఆ బెత్లెహేమికి కనీసం సంవత్సరానికి కొన్ని కోట్ల మంది టూరిస్టులు వచ్చి వారు ప్రభు పుట్టిన స్థలాన్ని, ఇంకొకటి ఈ పొలము, గొర్రెలు కాచుకున్న పొలం, ఈ పొలము విశేషత ఏంటంటే ఇది బోయాజు పొలం. ఇది బోయాజు ఎవరో కాదు, ఏమండి, యెషయా కుమారుడు, దావీదు తాతగారు. అంటే బోయాజు పొలములో రూతు పనిచేసి మనం చూస్తాం. రూతు గ్రంథం చదివితే అర్థమవుతుంది. అది బోయాజు పొలం అంటే మీరు వెంటనే మన ఊర్లాగా నేలని ఇదిగా ఉంటుందండి, సాఫీపరిచి ఉంటుంది. అది కొండలలాగా ఉంటుంది, కానీ అది ఎంతో పచ్చగా ఉండటం అనేది మనం గమనిస్తున్నాం. ఈ బోయాజు పొలములో ఈ గొర్రెలు కాచుకునేవారు వీరు ఏం చేస్తున్నారు? గొర్రెల్ని కాస్తున్నారు. జనరల్గా గొర్రెల్ని పొద్దున కాస్తారు, రాత్రి సమయం దాన్ని ఆ గొర్రెల దొడ్డులో దాన్ని పడుకోబెడతారు. కానీ ఈ గొర్రెలు కాచుకునేవారు ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఈ సమయమున మన భారతదేశంలాగా చలి కాదండి. ఇస్రాయల్ దేశంలో 0 కూడా వెళ్ళిపోతుంది కొన్నిసార్లు, -6, -7 అంత చాలా చలి, భయంకరమైన చలి ఉంటుంది ఈ డిసెంబర్ సీజన్లో. అంత చలిలో ప్రభుని మరియ కనింది, ఏమంటే మామూలు విషయం కాదు అది. సో ఆ చలి సమయంలో వారు ఈ గొర్రెలు కాచుకునేవారు ఆ గొర్రెల్ని కాస్తున్నారు. మేబీ గొర్రెలు వారు మంద పెట్టాలి, లేకపోతే అది పోషించాలని. ఈ గొర్రెలు కాచుకునేవారు చాలా వరకు వీరు పనివారండి. వీరు ఈ గొర్రెల్ని దేనికోసం కాచుతున్నారంటే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆ రోజుల్లో దేవుని సన్నిధికి వెళ్ళిన వారు పాపబలి, ఏమంటే పాపానికి వారు పరిహారం చేయాలంటే గొర్రెలను వారు సామాన్యంగా తీసుకెళ్తుంటారు. అందుకే యేసుప్రభు లోకముని పాపములు మోసుకు వెళ్ళే గొర్రె పిల్ల అని మనం చూస్తున్నాం. సో గొర్రెలు అనేది సాధారణంగా ఆ రోజు ప్రభువుకి వారి పాపముల కోసం బలిని ఇస్తామనేది ఆచారం. సో వారు బహుశా ఆ గొర్రెల్ని వారు దాని నిమిత్తము వారు మేబీ కొత్త సంవత్సరం వస్తుందనా లేకపోతే వేరే విధమని వారు ఆ గొర్రెల్ని మేపుతాం. ఎందుకంటే అవి పుష్టిగా ఉండాలి, అవి దేవునికి అంకితం చేయబడాలి అనే ఆశతో ఏమో వారిని రాత్రి కూడా దానిని కాస్తున్నారు, మనకు తెలియదు. కానీ వారు నమ్మకముగా పనిచేస్తాం మనం చూడగలుగుతున్నాం. ఇంకొకటి మనం చూసినట్లయితే ఈ గొర్రెల కాపరులు వీరు సామాన్యమైన వాడు ఈ రోజుల్లో చూడండి, మనకి ఎందుకు పనికి రాకపోతే వాడిని ఏమని మొద్దు అంటాం కదండి. ఏదో ఒక పని చేసుకోరా, ఏదో తుడిచే పని చేసుకో అని ఎగతాళిగా మాట్లాడుతుంటారు. అలాగా ఆ రోజుల్లో తను యుద్ధములో కానీ లేదా సైన్యములో కానీ లేకపోతే వేరే వృత్తిలో దేనికి పనికి రాకపోతే అలాంటి వారిని గొర్రెలను కాచుకోమంటారు. మనం దావీదు విషయంలో అదే చూస్తాం. తమ సహోదరులందరూ ఒక సైనికులుగా ఉన్నప్పటికీ వారు దావీదుని హేళనగా చూసి బెలేసిన వాళ్ళుగా ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. సో గొర్రెలు కాచుకుంటాం అనేది ఒక హీనమైన, ఒక తక్కువ రీతైన, ఒక సామాన్యమైన, ఒక పేదలు లేకపోతే ఏమీ లేని వారు చేసే ఒక వృత్తి అనేది మనం చూస్తున్నాం. ఈ గొర్రెలు వారు దేవుడు అప్పచెప్పిన పనిని, వారి యజమాని అప్పచెప్పిన పనిని నమ్మకంగా చేస్తున్నారు. వీరి సంభాషణ, వీరి ఆశ, వీరి వాంఛ ఏంటంటే వీరు మెస్సయ్య గురించి ఎదురు చూస్తున్నారు. ఆ రోజుల్లో చెప్పాం కదండి, యేసుప్రభు పుట్టే రోజుల్లో ప్రతి గర్భిణ స్త్రీ ఆశించేది ఏంటంటే నా కడుపున మెస్సయ్య పుడతాడా, లోకరక్షకుడు నాకు జన్మిస్తాడా అని. ఆ రోజుల్లో ప్రవక్తలు లేరు, న్యాయాధిపతులు లేరు, నాయకులు లేరు. సో సంఘములో చచ్చిన స్థితి, ఆత్మీయంగా ప్రతి ఒక్కరూ ప్రభువు కోసం ఎదురు చూసే స్థితి అనేది మనం చూస్తున్నాం. ఈ గొర్రెలు కాచుకునేవారు వీరు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. వీరు ఆ రాత్రి చలి సమయంలో ఆ చలికి వారు వణిగిపోయి లేకపోతే వారి ఉద్యోగాన్ని విసుక్కుంటూ వారి వృత్తిని అసహించుకుంటూ లేకపోతే వారి బాధల్ని గురించి ధ్యానించేవారుగా లేరు. కానీ వారు ప్రభువుని చూడాలి, ఈ లోకరక్షకుడు ఎలా ఉంటాడు, మమ్మల్ని రక్షించేవాడు మాకు కావాలి, మాకు నిజమైన పాపం నుంచి మమ్మల్ని విడుదల దయచేయాలి, మాకు సమాధానం ఇవ్వాలి, మమ్మల్ని ఉల్లాసపరచాలనేది
వీరి ధ్యాస, వీరి వాంఛ అనేది మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, వీరు మందులుగా లేరు. ఆ చలి సమయంలో కూడా రాత్రి సమయంలో పడుకోకుండా వీరు వేచి ఉన్నారు. కాబట్టి అక్కడ బైబిల్ రాయబడి కీపింగ్ వాచ్ ఓవర్ ది ఫ్లాక్స్ ఎట్ నైట్. ఏమంటే వారు గొర్రెల్ని కాస్తున్నారు. ఆ సమయంలో కూడా ఆ గొర్రెలు యందు వారు దృష్టి ఉంచి ఉన్నారు. మరి మీ అందరు చెప్పినట్లు ఇది బోయాజు పొలం నుంచి యేసు ప్రభు పుట్టిన పశువుల పాక ఇంచుమించు ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. మరి 5 కిలోమీటర్లు అంటే మనకి బహుశా అట్ట లెక్కలేసిన 1 గంటన్నరలో నడిచేయచ్చు. కానీ ఈ రోజుల్లాగా అది పాయింట్ టు పాయింట్ నడిచేది కాదు, వెతుక్కుంటే నడవాలి. సో ఇక్కడ ఏం జరిగిందంటే వీరు అది కాస్తున్నప్పుడు 9వ వచనం మనం చూసినట్లయితే చదవండి ఒకసారి. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. చూసినట్లయితే ఇక్కడ వీరు రాత్రి సమయంలో, చీకటి సమయంలో ప్రభుదూత వారు మధ్య నిలబడింది. ఏమండి ఎవరి దూత అంటే మీకే తెలిసే ఉండాలి పాటికి. అది ఎవరో కాదు, గాబ్రియేలు. గాబ్రియేలు సువార్తని తీసుకొచ్చాడు. మరియతో తను మాట్లాడాడు, యోసేపుతో తను మాట్లాడాడు. ఇక్కడ గొర్రెలు కాచుకునే వారితో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రకాశించినప్పుడు అక్కడ మనం చూసినట్లయితే దేవుని మహిమ, దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధిని ఆ గొర్రెలు కాపర్లు వారు చూశారు. ఇది ఊహ కాదు, ఇది కళ కాదు, ఇది మాయ కాదు, ఇది వారి కళ్ళారా వారు అనుభవిస్తున్నారు. వారి దేహముతో ప్రభు సన్నిధిని ఆనందిస్తున్నారు. ఏమండి గాబ్రియేలు ఎవరి సన్నిధిలో ఉంటాడు? దేవుడి సన్నిధిలో ఉంటాడు. దేవుని ప్రసన్నతను, దేవుని శక్తిని, దేవునిలో ఉన్న ప్రేమను, మాధుర్యాన్ని, దేవుని దగ్గర ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా జుర్రుకుంటున్నాడు ఆయన. అవన్నీ కూడా చూసినట్లయితే వారు ఆ దేవదూతలు ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు మోషే 40 దినములు ఉంటేనే తన ముఖం ఎంత ప్రకాశించింది. మరి ఈ దేవదూతలు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఈ ప్రభు మహిమతో నిండి ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. ఆ స్థలమంతా అక్కడ ఎంతో ఒక వెలుగు, ఒక ప్రత్యేకత, ఒక విశేషతను మనం చూస్తున్నాం. అంతలోకి అక్కడ ఏం జరిగింది చూడండి. వీరు భయపడ్డారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, వీరు కలవరపడ్డారు. ఎందుకంటే అంత వెలుగుని వారు ఎప్పుడు చూడలేదు, వారి దేవదూతలను ఎప్పుడు చూడలేదు. వారి ఆలోచన విధం కానీ, వారు గ్రహించుకునే విధం కానీ, ఈరోజు నీకు నాకు దేవుడు జీవగ్రంథం ఇచ్చాడు. ఒకవేళ మనం అలాంటి వెలుగుని చూసినా, దేవదూతను చూసినా వెంటనే దేవదూత మనం గ్రహించుకుంటాం. కానీ వారికి అంత అవగాహన లేదు. అయినప్పటికీ కూడా వారు భయపడినప్పుడు, వారు బెదిరిపోయినప్పుడు అక్కడ చూడండి దేవదూత ఏమని సెలవిస్తుందో చూడండి. 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏమండి మొదటి శుభవార్త, ద గుడ్ న్యూస్ దేవదూత చెప్పినట్లు మనం చూస్తున్నాం. మరి యేసు పునరుద్ధానుడయ్యాక మగ్దలేని మరియా ప్రభు అంటాడు, వెళ్ళి నీ మళ్ళీ సహోదరులకు తెలియచే నేను పునరుద్ధానుడయ్యానని. కానీ ఇక్కడ చూసినట్లయితే మహా గొప్ప శుభవార్త, ద గుడ్ న్యూస్. ఏమండి గొప్ప ఆనందము ఇచ్చే, ఉల్లాసం ఇచ్చే. ఏమైనా మన భారతదేశానికి ఒక విశేషత ఉందనుకోండి, ఒక ఇండిపెండెన్స్ డే అవనివ్వండి, లేకపోతే ఒక గ్రాండ్ ఫెస్టివల్స్ అవనివ్వండి, అది మన భారతదేశం మాత్రమే పరిమితమై ఉంటుంది. అలాగా ఇతర దేశాలు, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రత్యేకత మనం చూస్తున్నాం. మళ్ళీ ముఖ్యంగా మన స్టేట్స్లో కూడా ఏమైనా తెలుగు న్యూ ఇయర్ అంటారు, తమిళ న్యూ ఇయర్ అంటారు. ఏమైనా ఒక్కొక్క న్యూ ఇయర్కి ఒక్కొక్క స్టేట్స్ వారు సెలబ్రేట్ చేస్తుంటారు. కానీ యేసుప్రభు జన్మము ఇది సర్వలోకానికి, సర్వ సృష్టికి శుభవార్త. ఇది ఆనందాన్ని కలిగజేసేది, ఇది ఉల్లాసం కలిగజేసేది. ఇది ఒక ప్రాంతానికి చెందింది కాదు, ఒక సెట్ ఆఫ్ మనుషులకు చెందింది కాదు, ఒక మూల ఉన్న ప్రజలకు చెందింది కాదు. కానీ ఇది సర్వలోకానికి, సర్వ సృష్టికి ఆనందమును కలిగి చేసే శుభవార్త. ఏంటి ఆ శుభవార్త? ఏంటి అది? చూడండి, మనం చూద్దాం. 11వ వచనం చదవండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. మనం ఇక్కడ చూసినట్లయితే ఏంటి శుభవార్త? ఏమైనా అక్కడ చూసినట్లయితే ఈరోజు దావీదు కుమారుడు, ఎవరి కుమారుడు పిలవటండి? యేసయ్య దావీదు కుమారుడు. దావీదులో విశేషత ఏంటంటే దేవునికి హృదయానుసారమైన వాడు. ఏమంటే ఈయన
మెస్సయ్య యేసు అని పిలువబడతాడు. యేసు అంటే మెస్సయ్య అంటే రక్షకుడు, తన ప్రజలని వారి పాపముల నుంచి రక్షించువాడు అని మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ గొర్రెలు కాచుకునే వారికి దావీదు పట్టణం బెత్లెహేము. ఏమంటే దావీదు పట్టణంలో రక్షకుడు జన్మించాడు. ఆ బెత్లెహేము ఒక చిన్న గ్రామం అండి, చాలా చిన్న ఊరది. నేను లోకంలో అనేక దేశాలు వెళ్ళాను, పట్టణాలు వెళ్ళాను, సిటీస్ వెళ్ళాను, పల్లెలు వెళ్ళాను, గ్రామాలు వెళ్ళాను. బెత్లెహేము ఈరోజు కూడా మీరు వెళ్తే ఆశ్చర్యపోతారు. అది ఒక సామాన్యంగా ఉంటుంది. అది ఒక విశేషత అనేది యేసుప్రభు జన్మము తప్ప ఒక విశేషత మనం ఏం చూడలేము. అదేం పెద్ద న్యూయార్క్లా ఒక ఇది కాదు, లేకపోతే వేరే హాలిడే రిసార్ట్ లాంటి ఒక బ్యూటిఫుల్ సీనిక్ అక్కడ ఏమీ లేదు. కానీ అది యేసుప్రభు ఒక సామాన్యమైన చిన్న పల్లెటూరు, అది ఒక సామాన్యమైన చిన్న గ్రామం అది. కానీ అది రక్షకుడు జన్మించాడు కాబట్టి, లోక రక్షకుడు, మానవుల పాపములు మోసుకు వెళ్ళి గొర్రెపిల్లని యేసుప్రభు జన్మించే ఊరు కాబట్టి ఈ రోజుకి కూడా మీరు చూసినట్లయితే మీరు బెత్లెహేములో ఉంటారు. లోకంలోంచి వ్యత్యాసమైన మనుషులు వస్తూనే ఉంటారండి, రోజు వస్తూనే ఉంటారు. వారు ప్రభు జన్మించిన స్థలముని లైన్లో నిలబడి వారు చూస్తుంటారు. లోక పాపమును మోసుకు వెళ్ళేవు మెస్సయ్య జన్మించాడు. దానికి ఆనవాలు ఏంటి? దానికి సూచన ఏంటి? ఈరోజు లోకములో రాజ పిల్లలు మనం చూస్తున్నాం. క్వీన్ విక్టోరియా ముని మనవలు పుట్టినప్పుడు హెడ్లైన్స్, ఆ తల్లిగారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు లోకమంతా ఆ పిల్లలు ఎలా ఉంటారు అని ఒక అడావుడు చేస్తుంటారు. క్వీన్ విక్టోరియా పెద్ద గ్రాండ్ సన్ వాళ్ళ పిల్లలు అని మనం చూపిస్తుంటారు. కానీ యేసుప్రభు ఈ లోకంలో జన్మించాల్సి వచ్చినప్పుడు దానికి సూచన ఏంటి? చాలా సులువైన సూచనే. ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో పెట్టాడు. ఎంత దీనమైనా సరే అండి, పిల్లల్ని ఎవరు పశువు పాకలో పెట్టరు పుట్టినవారు. మీరు గమనించారా లేదు? కనీసం హాస్పిటల్కైనా తీసుకెళ్తారు, కనీసం ఏదైనా గదిలోనే పెడతారు, కనీసం తెలిసిన వారి దగ్గర వారు కొంచెం వారికి బస చేస్తానికి స్థలమన్నా తీసుకుంటారు. కానీ ప్రభు జన్మము ఒక విశేషమైన జన్మం. చాలాసార్లు ప్రభు పశువుల పాకలో పుట్టలేదు కదా, ఆయన పెట్టారు కదా అంటారు. అవునండి, ఆయన ఎక్కడ పుట్టారో ఎవరికి తెలియదు. ఖచ్చితంగా పశువుల పాకం అనేది దీనమైన స్థలం, అది జంతువులతో నిండిన స్థలము, రుచి వాసనతో ఉన్న స్థలము, పేడతో ఉన్న స్థలము, చీకటి స్థలం, అది దోమలు పురుగులు ఉండే స్థలము. ఎవరు పుట్టిన బిడ్డని అక్కడ తీసుకువెళ్ళరు అసలు. కానీ ప్రభువుకి స్థలం ఇవ్వలేదు కాబట్టి ఆయన ప్రసవించాక ప్రభువుని కనీసం పెడతాను ఉయ్యాల లేదు. చాలాసార్లు పిల్లలు పుడితే కొత్త బట్టలు వేస్తారు. చాలాసార్లు వాళ్ళకి మంచి ఒక కొత్త టవల్తో కడుతుంటారు, వాళ్ళకి శుభ్రంగా స్నానం చేయిస్తారు, కొన్ని వ్యాక్సిన్లు వేస్తుంటారు. ఎంత దీనమైన వారైనా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే వారికి కనీసం వారిని ఒక మంచి శుభ్రమైన రూమ్లో పెడతారు పిల్లల్ని, పుట్టిన పిల్లల్ని. కానీ ప్రభువుని పశువుల పాకలో పుట్టాడు. ఇదే దానికి ఆనవాలు, ఇదే సూచన. అక్కడ ఎన్ని పశువుల పాకలు ఉన్నాయి బెత్లెహేములో? ఈరోజేమో మేబీ 1-2 ఉండొచ్చేమో. కానీ ఆ రోజుల్లో ఎవరికి ఉండవు గొర్రెలు, మేకలు, ఎవరికి ఉండవు బర్రెలు. ఆ రోజుల్లో మనుషులు జీవనోపాధి అదే కదా, వారు బ్రతికేది అది కదా. కానీ ఈ గొర్రెలు కాచుకునేవారు ఏం చేశారు తెలుసా అండి? వీరు ఈ మాటను ఈ మాట విన్నారు. చూడండి 15 వచ్చిన చిన్న ఒకటి ఏం చేశారు రాయబడి చూడండి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మన బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపు. ఇక మనం చూసినట్లయితే మనం బెత్లెహేముకి వెళ్దాము అని మీద చెప్పినట్లు బోయాజు పొలములో వీరు కాచుకుంటున్నారు. ఇక్కడి నుంచి యేసు ప్రభు పుట్టిన స్థలము 5 కిలోమీటర్లు. కానీ అక్కడి నుంచే మీకు ఊరు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కాదండి, ఇప్పుడు అంతా మీకు ఎన్ని ఇల్లులు కనబడతాయి, అన్ని స్థలాలు కనబడతాయి. కానీ ఆ రోజులో ప్రభు
పుట్టిన స్థలం దగ్గర నుంచే బెత్లెహేం అనేది మొత్తం మీకు ఊరంతటికి లోపలికి వెళ్తాం అనేది మనం చూస్తున్నాం. జనరల్గా ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో కూడా పశువులని ఈ కాచుకునేవారు. వారు గొర్రెలు మేకలన్నీ కూడా ఇంచుమించు పట్టణంలో కాక పట్టణం బయట పెడుతున్నాం అనేది సర్వసాధారణం. ఈరోజు చూడండి, మనకి ఈరోజు పొలము భూములు ఎదిగిపోయినాయి. కానీ ఒకప్పుడు వ్యవసాయం చేసుకోవాలంటే ఆ భూములు అంటే వేస్ట్ ల్యాండ్స్ అంటే అవి ఉపయోగించినవి ప్రభుత్వం ఇచ్చి రైతులకి ఇస్తుంటారు. అలాగని ఆ రోజుల్లో కూడా ఈ పశువులు మేపాలి అంటే వారు ఊరు బయట ఉండే స్థలమే. కానీ ఇక్కడ చూసినట్లయితే వీరు ఆ సందేశాన్ని చూశాక, దేవుని వాక్యం విన్నాక, వారి దర్శనం ప్రభువు చూపించిన ఆ మాటను వారు విన్నాక, లేకపోతే దేవదూత వారికి ప్రత్యక్షమై వారికి రక్షకుడు పుడతాడు అనే సంగతిని తెలుసుకున్నాక వారు ఏమి చేశారు తెలుసా అండి? వెంటనే, ద వర్డ్ హరీడ్ అనేది ఇంగ్లీష్లో, ఇమ్మీడియట్లీ, వెంటనే వారు యేసుని వెతుకుతానికి సిద్ధపడ్డారు. ఈరోజు చూడండి, మనం రక్షించబడ్డాం. మన చిన్నప్పటి నుంచి వాక్యం తెలుసు, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు తెలుసు, కానీ ఇంకా రక్షించబడలేదు చాలామంది. ప్రభువుని రక్షించబడినప్పటికీ ప్రభు మీ హృదయంలో లేరు. మీ క్రియల ద్వారంగా, మీ వేషభాషల ద్వారంగా ప్రభువుని మీరు బాధ పెడుతున్నారు, ప్రభువుని మీరు విసిగిస్తున్నారు, ప్రభువుని మీరు అనేకసార్లు త్రోసివేస్తున్నారు. చాలామంది మీరు రక్షణ పొందమంటే బాప్తిజం తీసుకోండి, దేవునికి మీ జీవితం సమర్పించమంటే ఆలస్యం చేస్తున్నారు. కానీ ఆ గొర్రెలు కాచుకునే వారు ఏం చేశారు? వెంటనే దేవదూత చెప్పిన మాటకు సాకులు చెప్పలేదు. ఎక్కడున్నాడు, ఏ పశువుల పాకలో ఉన్నాడు, మేము అన్నీ వెతకాలంటే టైం సరిపోదు అని, లేకపోతే నైట్ చల్లగా ఉంది, ఇప్పుడు నైట్ లైట్ లేదు, కరెంట్ లేదు, స్ట్రీట్లో వీధిలో కుక్కలు ఉంటాయి అని, నక్కలు ఉంటాయి అని సాకులు చెప్పలేదు. వారు వెంటనే వెతుకుతున్నారు. దేనిని వెతుకుతున్నారు? బంగారంను వెతుకుతున్నారా? పోలమును వెతుకుతున్నారా? పేరు ప్రఖ్యాతులు వెతుకుతున్నారా? లేకపోతే మనం వెతుకున్నట్టు ఉద్యోగాలు వెతుకుతున్నారా? లేకపోతే గూగుల్లో చెత్త వెతుకుతున్నారా? పాపాన్ని వెతుకుతున్నారా? అశ్లీలమైన దృశ్యాలు వెతుకుతున్నారా? దేనిని వెతుకుతున్నారు? వారు క్రీస్తుని వెతుకుతున్నారు. క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? వెళ్తున్నారు ప్రతి పశువులో పాకి. ఏమంటే అది రాత్రి వేళ సమయం, వారు నిద్రపోతున్నప్పుడు కూడా ఏమంటే తలుపులు తడుతున్నారు, పశువుల పాకలు చూస్తున్నారు. ఇక్కడ ఉన్నాడా ప్రభు? లేదు. ఇక్కడ ఉన్నారా ప్రభు? ఆయన 5 కిలోమీటర్లు ఆ ఇంట్లో ఉన్నవారు కేకలు వేసినా, వారు కొంతమంది అరేసినా, కొంతమంది ఎవర్రా మీరు రాత్రి వచ్చి గొడవ చేస్తున్నారు వెళ్ళండి అని వారిని నిరాశపరిచిన వారు వెతుకుతున్నారు. అందుకే దేవుడు వారికి చెప్పారండి, వారు ప్రభు కోసం వెతుకుతున్నారు. ఎందుకు? మెస్సయ్య కోసం వెతుకుతున్నారు. సమాధానం ఇచ్చేవాడు మెస్సయ్య, రక్షణ ఇచ్చేవాడు మెస్సయ్య, పాపము నుంచి విమోచించువాడు, నీ వ్యసనాల నుంచి విడుదలిచ్చేవాడు, నిన్ను బాగు చేయువాడు, నిన్ను కడుగువాడు, నిన్ను శుద్ధిని చేయువాడు, నిన్ను పవిత్రపరిచేవాడు అండి యేసయ్య. యేసయ్యను వెతకండి, చెత్తను వెతకద్దు. డబ్బులుగా అది వెతికేది, పేరు ప్రఖ్యాతులకు అది వెతికేది, ఆడవాళ్ళని అబ్బాయిలని అది వెతికేది, కామమునకు అది వెతికేది, పాపమునకు అది వెతికేది. క్రీస్తుని వెతకండి. వారు చూడండి, వారు వెతుకుతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, వెతకండి మీరు కనుగొంటారు. సీక్ అండ్ యూ షల్ బీ ఫైండ్, యూ విల్ ఫైండ్ ఇట్. ప్రభువుని వెతకండి పూర్ణమైన హృదయంతో, పూర్ణమైన మనసుతో, పూర్ణమైన శక్తితో ప్రభువుని వెతకండి. వారు వెతికారు, వారు కనుగొన్నారు. ఏమండి? ప్రభు పుట్టినప్పుడు పొట్టి గుడ్డలు, పాత గుడ్డలు. ఒకసారి ఆలోచించండి. చూడండి, ఈ రోజుల్లో మనకలాగా తాటాకులతో ఉండదండి పాక. బెత్లెహేంలో అది కొండ ప్రాంతం అది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కొండల్ని తవ్వేసి జంతువులు అడకి అది మంచు పడకుండా, లేకపోతే వాన పడకుండా, ఎక్కువ ఎండ పడకుండా ఆ గుహల్లో ఆ జంతువులు పెడుతుంటారు. ముఖ్యంగా యేసుప్రభు పుట్టిన గుహ మనం చూసినట్లయితే అది ఎంతో చీకటి గుహ. అది ఈ రోజుకి కూడా చీకటిగానే ఉందండి. బెత్లెహేం వెళ్తే మీకు అర్థమవుతుంది. ఒక 10 నిమిషాలు ఉండలేకపోయాం, ఊపిరి ఆడలేక, శ్వాస పీల్చుకోలేకపోయాం. ఎందుకంటే అది అంతా గుహ, ఒక వెలుతురు ఉండదు, ఒక చీకటి. దాని మీద ఒక పెద్ద మందిరం కట్టారు ఈరోజు. కానీ
లోకరక్షకుడు మన కోసం జన్మించాల్సి వచ్చినప్పుడు ఏమండి ఆ జంతువులు ఉన్న స్థలములో దోమలతో, పేడ వాసనతో, రోతతో, రుచి వాసనతో ఉన్న స్థలములో ప్రభువు మన కోసం పెట్టబడ్డాడు. పాత గొడ్లు ఇచ్చారండి, ఎవరు కొత్త గొడ్లు ఇవ్వలేదు ప్రభుకి. ఆయన రారాజు, ప్రభువులకి ప్రభు. ఆయన ధనవంతులు దేవుడుగా పిలవడచ్చు, కావాలంటే హెరోదు కుటుంబంలో పుట్టుండొచ్చు, కానీ ఆయన నీకు నా కోసం ఒక పేదవాడు, నిరుపేదవాడిగా పుట్టాడు. సామాన్యమైన జీవితం జీవించాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, బంగారం నాది, వెండి నాది, మీరు నాకేమిస్తారయ్యా? బంగారం రూపించిన వాడు ఆయన, పరలోకం సింహాసనం ఆయనది, భూమి ఆయన పాదపీఠం, సర్వం ఆయనది. కానీ ఈ లోకంలో ఆయన జన్మించాల్సి వచ్చినప్పుడు సమస్తముని పోగొట్టుకొని మన కోసం రిత్తుడై ఆయన పుట్టాడు. ఆయన పశువులు పాకలు పెట్టబడ్డాడండి. ఒక పేదవాడుగా, ఒక దీనుడుగా, ఒక సామాన్యమైన తల్లికి ఆయన జన్మనిచ్చాడు. అక్కడ చూసినట్లయితే వారు త్వరపడి దేవదూత సెలవిచ్చినట్లు వారు కనుగొన్నారు. 17వ వచనం చూడండి, చదవండి ఒకసారి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఏమంటే వారు చూసి వారు మాత్రం ఆనందించలేదు, కానీ లోకరక్షకుడు జన్మించాడని వారి గృహాల్లో చెప్పారు, వారు బెత్లెహేము వీధుల్లో చెప్పారు, వారు పొలముల్లో కేక వేశారు. ఆ గొర్రెలు కాచుకునేవారు, వారికి చదువు లేనప్పటికీ, వారికి జ్ఞానం లేనప్పటికీ, వారు ఒక మంచి భాష మాట్లాడలేనప్పటికీ, వారికి తెలిసిన భాషలో దేవుని గొప్ప కార్యముని ప్రకటించారండి. ఏమండి, ఈరోజు నువ్వు రక్షించబడ్డావు, ఈరోజు నువ్వు మారుమనసు పొందావు, నీ ఇంట్లో వారు రక్షించబడ్డారా? నీవు ఉద్యోగం చేసే చోట దేవుని ప్రేమను ఎరిగిన వారు ఉన్నారా? దేవుని ప్రేమ గురించి నువ్వు ఎవరైనా ప్రకటించావా? దేవుడు నీ కోసం, మన కోసం మెస్సయ్య జన్మించాడు, ఆయన మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్త బలయ్యాడు, మనల్ని విమోచించువాడు, మనల్ని కడిగువాడు, మనల్ని బాగు చేసేవాడని నువ్వు ప్రకటించావా? చూడండి, ఆ గొర్రెలు కాచుకునే వారు ప్రకటించారంట. ఊరంతా చెప్పేశారు, బెత్లెహేము అంతా చెప్పేశారు. ఏమంటే ఈరోజు మనకులా ఫోన్లు ఉన్నాయి, మనకి వాట్సాప్లు ఉన్నాయి, మనకి యూట్యూబ్లు ఉన్నాయి, మనకి ఏమంటే మన సోషల్ మీడియా ఉంది. లోకం చాలా చిన్నదైపోయింది, కానీ మన వాట్సాప్లో ఏం పెడతాం చెప్పండి? సినిమా పెడుతున్నాం, వ్యర్థమైన లోక అధికారులు బొమ్మలు పెడుతున్నాం, వ్యర్థమైన మాటలు పెడుతున్నాం, వ్యర్థమైన బొమ్మలు చాలామంది వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటుంటారు. నీ ఫోటోలు ఎవరు చూస్తారండి? ఏమండి, మీ ఫోటోలు ఎవరు చూస్తారు చెప్పండి? నిజంగా నీ ఫోటో, నీ భార్య ఫోటో, నీ పిల్లల ఫోటో చూసి ఆనందించేవారు ఎవరు ఉన్నారా? యేసుప్రభుని పెట్టండి, యేసుప్రభు వాక్యాన్ని పెట్టండి, ఆయన గొప్పదనాన్ని పెట్టండి, ఆయన వివరించండి. దేవునిలో ఉన్న మాధుర్యాన్ని, దేవునిలో ఉన్న శక్తిని, మీకు దేవుడు ఇచ్చిన పరికరాలు ఏమైనప్పటికీ మీరు ప్రకటించండి. ఒకసారి ఒక వ్యక్తి అంటండి, తను ఇంటి పైన ఒక మాట రాసుకున్నాడు, జీసస్ లవ్స్ యూ అని. ఇంటి వెనకాల జీసస్ లవ్స్ యూ ఏమంటే అంతే తనకి రాసింది. ఆ ఇంటి వెనకాల ఒక చెరువు ఉంటుందంట. ఒకసారి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుందాం, నన్ను ఎవరూ ప్రేమిస్తలేదు, నా కట్టుకునే భార్య నన్ను మోసం చేసింది, నా బిడ్డలు నన్ను వదిలేశారు, నా సొంత వారు నా ఆస్తిని దొంగిలించేశారు, ఇంత కష్టపడి నా జీవితం నన్ను ఎవరు ప్రేమిస్తారని చెప్పి తను ఆ ఇంటి మీద నుంచి చెరువుకి వెళ్తున్నాడట. వెళ్తూ తన ఇంటి ముందు చూశాడట, జీసస్ లవ్స్ యూ అని. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరబ్బా యేసు ప్రభు, ఎందుకు నన్ను ప్రేమిస్తున్నాడు? నేనంటే ఎవరికి ఇష్టం లేదు కదా, అందరూ నన్ను మర్చిపోయారు కదా, ఏమండి అని ఆలోచించుకుంటూ ఆ ఇంటి వెనకాలకు వెళ్ళాడు. ఇంటి వెనకాలకు కొంచెం వెళ్తూ ఆ చెరువులోకి దిగుతూ ఇటువైపు తిరిగాడంట. మళ్ళా కనబడింది, జీసస్ లవ్స్ యూ. ఏమండి, ఆ మాట తన తెలియకునే ఎవరి అసలు నన్ను ప్రేమిస్తున్నాడు? సరేలే, అందరి ప్రేమలు నమ్మి నేను మోసపోయాను కదా, ఈయన ఎవరో నన్ను ప్రేమిస్తాడంట అని చెప్పి ఆ ఇంట్లో బెల్ కొట్టి అడిగాడంట. ఏమండి, జీసస్ లవ్స్ యూ అన్నారు, అది ఎవరండి అన్నాడు. ఏమండి, ఎవరది? అది ఒక పాస్టర్ గారి ఇల్లు అంట. ఆ పాస్టర్ గారు తనని పిలిచి తనకి దేవుని వాక్యం చెప్పి
ఆయన ప్రభువులోకి సంపాదించాడు. ఈరోజు చూడండి, ఒక ఇంటి మీద నువ్వు ఏం రాస్తున్నావు? నీ పేరు రాసుకుంటున్నావు, లేకపోతే పలానా రోజు ఇల్లు కట్టాను రాసుకుంటున్నావు, నీ గొప్పతనాన్ని రాసుకుంటున్నావు. చాలామంది వాళ్ళ ఇంటి మీద బోర్డు పెట్టుకుంటారు, వాళ్ళ పేరు రాసుకుంటారు, బ్రాకెట్లో వాళ్ళు ఏమేమి చదువుకున్నారో పెట్టుకుంటారు, వాళ్ళు ఏమేమి పనులు చేశారో పెట్టుకుంటారు. ఎవరికి కావాలి? దానివల్ల ఏం ఉపయోగం ఉంది? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, యేసుకు నువ్వంటే ప్రధానము, ఇష్టము. నీ గృహము ఒక స్వాత చెప్పే గృహముగా ఉందా? నీ జీవితము సువాసన, ప్రభు ప్రేమను చాటే బ్రతుకుగా ఉందా? క్రీస్తు మహిమను, క్రీస్తు గొప్పతనాన్ని నువ్వు ప్రకటిస్తున్నావా? ఏమండి, ఒక చెక్క, గంధపు చెక్క, అది ఎక్కడున్నా సువాసన ఏమంటే మాధుర్యాన్ని ఇస్తుంది. అలాగే నీ జీవితమును, నువ్వు ఉద్యోగం చేసే చోట, నువ్వు చదువుకునే చోట, నువ్వు నివసించే చోట అనేక మంది గ్రహించుకోగలుగుతున్నారా దేవునిలో ఉన్న ప్రేమను, దేవునిలో ఉన్న గొప్పతనాన్ని, దేవునిలో ఉన్న మాధుర్యాన్ని? నీ సాక్ష్యం ద్వారంగా, నీ జీవిత విధానం ద్వారంగా వారు ప్రభు ఎద్దుకి ఆకర్షించబడుతున్నారా? ఈ గొర్రెలు కాచుకునేవారు వారు ప్రకటించారు, వారు దేవుని ప్రేమను చాటారు. చూడండి అది ఏం జరిగింది చూడండి, 18వ వచనం. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ విని మిక్కిలి ఆశ్చర్యపడ్డారంట. ఏమంటే, యేసుప్రభు ఇంత గొప్పవాడా, యేసుప్రభు ఇంత మంచివాడా, మేము చూస్తాం ఆ మెసేజ్, మాకు చూపించండి, మాకు కావాలి ఆ విడుదల, మాకు కావాలి ఆ జయము, మాకు కావాలి ఆ రక్షణ. చూడండి, ఈరోజు మనుషులు వచ్చి నువ్వు వాక్యం చెప్తున్నప్పుడు ఆశ్చర్యపడుతున్నారా? ఎందుకు ఆశ్చర్యపడతలేదు తెలుసా? నువ్వు వాక్యం చెప్పమంది నీ డబ్బా చెప్పుకుంటున్నావు, నీ గొప్పతనాన్ని చెప్పుకుంటున్నావు, నీ పిల్లల గొప్పతనం చెప్పుకుంటున్నావు, లేకపోతే ఎవరు సంఘస్థులు ఉంటే ఆ సంఘస్థులు చేసిన పొరపాట్లు చెప్తున్నావు. కానీ యేసు ప్రభు గొప్పతనాన్ని బోధించాలి. ఒక ప్రసంగములో యేసు ఎంత గొప్పవాడు, యేసు ఎంత విలువైన వాడు, ఆయన లాంటి వాడు ఇంకొకరు ఎవరు లేరనేది ఆ విశేషత ఒక ప్రసంగంలో కనబడాలండి. ఈరోజు ఆ ప్రసంగంలో అది లేదు కదా. ఎప్పుడు చూసినా వారు నేను ప్రార్థన చేస్తే జరిగింది, నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, నేను అది చేశాను, ఇది చేశాను అని వారు సొంత డబ్బాలు చెప్పుకుంటారు. కానీ క్రీస్తుని హైలైట్ చేయరు, క్రీస్తుని ప్రధానముగా చేయరండి. అందుకే అలాంటి పరిచయాలు కానీ, అలాంటి బోధకులు కానీ, అలాంటి ప్రసంగాలు కానీ కొంతకాలమే ఉంటాయి, మబ్బు తొలగిపోతున్నట్టు తొలగిపోతుంటాయి. యేసు మాలాంటి బోధకులు ఎంతోమంది వస్తారండి. ఏంటండి, అలాంటి పరిచయాలు ఎన్నో వస్తుంటాయి, ఎన్నో వస్తాయి పోతుంటాయి, తరతరాలుగా శతాబ్దాలుగా వస్తూ పోతాయి. కానీ యేసు ప్రభు మారనివాడు, ఆయన ఏకరీతిగా ఉన్నాం, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ప్రభు. మీరు యేసు మీద దృష్టి ఉంచాలి. బైబిల్ సారము యేసే. యేసు ప్రభు మన కోసం ఈ లోకములో జన్మించాడు, మన పాపముల నుంచి విమోచిస్తాం కోసం, మన దుర్మార్గమైన స్థితిని తీసివేస్తాం కోసం, మనల్ని శుద్ధి చేస్తాం కోసం ఆయన ఏమండి జన్మించాడు. ఈ సంగతులు మరి అవి ఆశ్చర్యపోయింది. 20 వచనం చూడండి ఒకసారి చదవండి. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. యేసుని చూసినప్పుడు జరుగుతుంది, నీ హృదయం కృతజ్ఞతతో ఉంటావు. యేసు ప్రభుని చూసినప్పుడు నువ్వు సమాధానం కలిగి ఉంటావు. చెప్పలేనంత ఆనందం, చెప్పలేనంత ఉల్లాసం, చెప్పలేనంత సంతోషం అండి. ఈ కళ్ళుతో మనం ఎన్నెన్నో చూస్తున్నాం, ఎంతోమంది గనులనబడే వారిని చూస్తాం, ఎన్నో ఆకర్షణమైన వాటిని చూస్తున్నాం, కానీ మనకు సమాధానం ఉండదు. కానీ ఎప్పుడైతే యేసుని చూస్తావో, ఆ యేసులో ఉన్న దయ, ప్రభులో ఉన్న కనికరత, ప్రభులో ఉన్న ప్రేమ, ప్రభులో ఉన్న ఆ విశేషత, ఆయనలో ఉన్న జాలి మనసు, ఆయనలో ఉన్న ఏమండి ఆ క్షమించే గుణము, ఆయనలో ఉన్న ఆదరించే స్వభావం మనం చూసినప్పుడు అటు చూస్తామండి. ప్రభుని వాక్యం తీసేవాడిని ఏమండి, బైబిల్ తీసేదా. ఈరోజు బెతలహేమీలు చూడవసరం లేదు, ఆ పశువుల పాకలో ప్రభు లేడు, ఏమండి ప్రభు బాలుడు కాదు. కానీ నువ్వు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ప్రభు మనసు అర్థం చేసుకోండి. వారు ప్రభువుని చూసి తిరిగి వెళ్తున్నప్పుడు వారు ఆనందిస్తున్నారు, వారి హృదయం నిండా కృతజ్ఞతతో ఉంది, వారి హృదయం నిండా ఉల్లాసపడుతున్నారు. ఎంత ఆనందంగా ఉంది అసలు వాళ్ళకి 1000 లక్షల కోట్ల రూపాయల కంటే వాళ్ళు ఆనందం కలిగి ఉన్నారు. ఎందుకంటే ప్రభువుని చూచామయ్యా, లోక రక్షకుడు మా కోసం జన్మించాడు, మమ్మల్ని నిత్యమైన నరకం నుంచి, నిత్యమైన పాతాళలోకం నుంచి మమ్మల్ని విడుదలపరుస్తాడు
అనే విశేషతని వారు గమనించారు. ఇక్కడ చూసినట్లయితే ఏమంటే వారు దేవునిని కొనియాడుతూ దేవుని స్తుతిస్తున్నారు అని చూస్తున్నాం. ఈరోజు నీ హృదయం దేవునికి ఇస్తావా? ఈరోజు నీ హృదయం ప్రభువుకి సమర్పించుకుంటావా? నీ బ్రతుకు యేసయ్యకి ఇస్తావా? ఇదిగో నీ లోకంలో ఎప్పుడైనా వేసారిపోయానేమో. ఈ గొర్రెలు కాచుకునేవారు వారి జీవితం అంతా అలాగే ఉంటారనుకున్నారేమో. చూడండి, నిజమైన ఆశీర్వాదము డబ్బులు కాదు, వస్తువులు కాదు. నిజమైన ఆశీర్వాదం యేసుని కనుగొనటమే. వారు వెర్రివారుగా లోకరీతిగా తీర్చబడినప్పటికీ వారు ప్రభువుని చూచారు కాబట్టి చెప్పలేనంత ఆనందముతో ఉల్లాసముతో వారి జీవితాంతం వారు బ్రతికారు. ఈరోజు నువ్వు జీవితాంతం ప్రభు కోసం బ్రతుకుతావా? ప్రభువుని చూస్తున్నావా? లేకపోతే లోకమును చూస్తున్నావా? ఇదిగో ఈరోజు దేవుని నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇదిగో రా, నా ఎద్దుకు రా, నాకు లోబడు, నాకు సమర్పించుకో, నీ జీవితం నాకు ఇవ్వి. బైబిల్లో మాట ఉంది, ఎవడైనా నన్ను వెంబడించుకొని అలా తన్ను తాను ఉపేక్షించుకొని సిలువెత్తుకొని అనుదినం నన్ను వెంబడించాలంటున్నాడు ప్రభు. ఏమండి, అది కష్టమే, ఇదిరికైన మార్గం. కొందరు ప్రవేశిస్తారు, ఇది విశాలమైన మార్గం. అనేక మంది ప్రవేశిస్తారు. ఏ మార్గము కావాలో కోరుకో. ఏ మార్గం కావాలి? యేసయ్య మార్గం నీకు కావాలా? అందుకే ప్రభు నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను, నా తప్ప కానీ తండ్రి యొద్దకు వేరే మార్గము లేదన్నాడు ప్రభు. ఈరోజు యేసయ్యకి జీవితం ఇస్తావా? తెచ్చి స్థలంలో ఉంచండి, ప్రార్థించేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభు, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం నాయన. ఆ గొర్రెలు కాచుకునేవారు వారి జీవితంలో నిరాశతో నిండున్నారు. ఎప్పుడైతే నేను నీ దేవదూత వెళ్ళి వారికి శుభవార్త చెప్పిందో, ఎప్పుడైతే వారు నిన్ను ఆరాధించారో, ఎప్పుడైతే వారు నిన్ను కొనియాడారో, వారి జీవితము ధన్యమైంది. వారు చెప్పలేనంత ఆనందము, సంతోషం వారు కలిగి ఇతరులకి చాటారు. అలాంటి జీవితములు మాకు ఈ క్రిస్మస్ రోజుల్లో దయచేయండి. నిన్ను ప్రకటించు వారిగా, నీలో ఉన్న విశేషత, నీలో ఉన్న ప్రత్యేకత, నువ్వు ఎంత ఘనుడు, ఎంత గొప్పవాడివి, నీకు సమం ఎవరు లేరనే సంగతిని మేము ప్రకటించు వారిగా మమ్మల్ని చేయనాను. వెతబడిన వాక్యం దీవించండి, ఫలింపచేయండి. నీ చేతి మీద మన కలుసుకున్న కృప చూపించమని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మరియు దేవుని మీతో మాట్లాడండి, మా తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలు దయచేసి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ మీరు వాయిస్ మెయిల్, వాట్సాప్, టెక్స్ట్ మెసేజ్ చేయండి. మరి దేవుడు పరిచయం వల్ల కొన్ని ప్రాంతాలు, అనేక ప్రాంతాలు తిరుగుతున్నా, అన్ని ఫోన్లు ఎత్తలేకపోతున్నాను. ఖచ్చితంగా నేను మీకోసం ప్రార్థిస్తాను. మీరు ఎవరైనా సరే నాతో మాట్లాడాలంటే దయచేసి మీ టెక్స్ట్ మెసేజ్ పెట్టండి, నేనే మీకు కాల్ చేస్తాను. మరి ఈ భారమైన పరిచయలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. ఈ సంవత్సరం అంతటి మనం వచ్చేనాము. మరి సంవత్సరం అంతా అనేక మంది ఎవరు ప్రేయర్ కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా దీవెన పొందారు, ప్రార్థనల ద్వారా మీ స్వస్థతను చూశారు, విడుదలను చూశారు. సో కాబట్టి ఒక కృతజ్ఞతగా, గ్రేట్ఫుల్గా ప్రభుకి ఒక ప్రత్యేకమైన కానుకని ఇస్తాను. మంచి అలవాటు. కాబట్టి ఆ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ వివరాలకి మీరు మీ విరాళములు పంపించవచ్చు. మీరు పంపించే కానుకలు ప్రభు పరిచయలో వాడుతున్నాం. మరి దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. అందరు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. బయలుదేరి